అనుచరులు అన్నట్టు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెల్లెల మీద చిన్నాన్న కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించిపోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అత్యంత అభ్యంతరకరం, అత్యంత దారుణం. ఎంత విచిత్రం అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతుంది. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడబొడుచు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనత్త, ఆ మేనత్తకి కోడలు వేమిరెడ్డి ప్రశాంతి గారు. అంటే వరుసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అవుతారు. అంతేకాదు నెల రోజుల ముందు రాజుపాడులో యాగం పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయించి ఆది దంపతులని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ ప్రసన్న కుమార్ రెడ్డి గారి పోయిన తీరుని జిల్లాలో ఎవరూ మర్చిపోలే. అందరూ గుర్తుంది. ఎక్కువ రోజులు కూడా కాల, నెల రోజులైంది. మరి నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి? వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా? మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు, నెల రోజుల తర్వాత ఏమో మరొకటే కనపడుతున్నారా? ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి. మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి గురించి ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు, ఛేదరించుకుంటూ ఉన్నారు. దానివల్ల ఇంకా దారుణంగా, అంటే మీ కళ్ళ ముందు ప్రశాంతి రెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది. ఓటమి డిటిఎస్లో 70 mm డిటిఎస్లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బతుకేంది అని. అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు నేను చెప్తా, విను బాగా. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు, నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక విద్యావంతుడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లో ఆర్థికంగా స్థిరపడ్డాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాను తన ప్రాంతానికి ఏమైనా చేయాలా అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఏదైతే 100 మంది విద్యార్థులకి విపిఆర్ విద్యాసేవ కింద ఉచితంగా చదువులు చెప్పిస్తూ ఉన్నాడు. విపిఆర్ వైద్య సేవ కింద వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి మారుమూల గ్రామాల్లో తాగేదానికి మంచినీళ్లు లేకుంటే ఆ యొక్క మంచినీళ్లు ఆ యొక్క తాగేదానికి పనికిరాని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి, చాలామంది వాటర్ ప్లాంట్ పెట్టి ప్రజలకు అప్పచెప్పేస్తారు. కానీ వాటర్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఈరోజు కూడా నిర్వహణ కోసం తానే సొంతంగా నిధులు ఖర్చు పెట్టి చక్కగా కొన్ని 100 వాటర్ ప్లాంట్లు మారుమూల గ్రామాల్లో కూడా ప్రజల దాహార్తిని తీర్చేదానికి నిర్వహిస్తూ ఉన్నారు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతుల కింద అన్ని